గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం బల్క్ ఎనర్జీ అండ్ పవర్లో లాస్ట్ టాపిక్, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ కొలిజన్ నేర్చుకుంటాం. కొలిజన్ అంటే ఏంటి నేర్చుకుంటాం. దాంట్లో ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్, కంప్లీట్ ఎలాస్టిక్ అనే 3 టాపిక్స్ ఉంటాయి. దాన్ని నేర్చుకుంటాం. దీంట్లో పనిచేసే మూమెంటం, కైనెటిక్ ఎనర్జీ నేర్చుకుంటాం. ఫస్ట్ బాడీస్ ఉంటాయి. ఇది 1 బాడీ, ఇది సెకండ్ బాడీ, M1 M2. దీనికి సమ్ వెలాసిటీ ఉంటుంది. దీన్ని U1 అనుకుందాం, దీన్ని U2 అనుకుందాం. తర్వాత ఇవి రెండు ఇలా కొలైడ్ అయితే ఇది M1 M2, సేమ్ వెలాసిటీస్ U1 U2. తర్వాత డివైడ్ అయితే రెండు సేమ్ M1 M2, కానీ ఇక్కడ వెలాసిటీ వచ్చేసి ఫైనల్ వెలాసిటీ V1 V2. ఫస్ట్ కొలిజన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫినామినా ఆఫ్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 బాడీస్. వీటి మధ్యలో స్ట్రాంగ్ ఇంటరాక్షన్, రెండు బాడీ మధ్యలో స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 బాడీస్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని మనం కొలిజన్ అంటాం. సో ఇది కొలిజన్ యొక్క డెఫినేషన్. కొలిజన్ అంటే ఒక రెండు బాడీ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రెండు బాడీస్ మధ్యలో ఇలా డాష్ అయిన తర్వాత కొద్దిసేపు ఉండి దూరం వెళ్ళడానికి కొలిజన్ అంటాం. ఇది ఎక్కువ మనం యాక్సిడెంట్లో చూస్తాం. ఒక బండి ఇటు నుంచి వస్తుంది, ఒక బండి ఇలా స్పీడ్తో వచ్చి ఆ రెండు ఇలా గుద్దుకొని ఇది ఒక పక్కకి ఒక పక్కకి ఉంటుంది చూడు, దాన్ని మనం కొలిజన్ అంటాం. సో మనం దాన్ని ఇప్పుడు ఒక రెండు బాడీస్ మాస్తో ఎక్స్ప్రెస్ చేద్దాం. ఒక బాడీ తీసుకున్నాం. లెట్ us consider 2 bodies have masses M1 and M2. ఒక రెండు బాడీని కన్సిడర్ చేసుకొని వాటికి ఉన్న మాస్ని M1 and M2 అని అంటున్నాం. అండ్ ద ఇనిషియల్ velocity of the bodies is U1 and U2. వీటి యొక్క ఇనిషియల్ వెలాసిటీ అంటే ఈ బాడీ అనేది కొద్ది వెలాసిటీతో పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు గోళీలు ఆడుతారు కదా, ఇప్పుడు ఒక రెండు గోళీలు ఉన్నాయి. ఈ గోళీని మీరు ఇలా కొడతారు చూడండి. కొట్టినప్పుడు ఒక గోళీని ఈ గోళీతో కొట్టినప్పుడు దీనికి కొద్దిగా వెలాసిటీ ఇస్తారు. ఒక గోళీతో కొట్టినప్పుడు ఈ వెలాసిటీని U1 అనుకున్నాం. దీన్నే ఇక్కడ రాసుకున్నాను, అంతే లేదు. నెక్స్ట్ వెలాసిటీ తర్వాత లాస్ట్కి ఆ కొట్టిన తర్వాత అది రెండు ఇట్లా జాయిన్ అయిన తర్వాత ఇటు ఒక సైడ్ పోతుంది. ఫస్ట్ ఇట్లుంటాయి, తర్వాత ఇట్లా అయితే, తర్వాత ఇట్లా రెండు బాడీలు డివైడ్ అయిపోతాయి. సో దీన్ని ఎంటైర్ దాన్ని మనం ఇప్పుడు కొలిజన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అండ్ ద ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ ది బాడీస్ ఈజ్ V1 and V2. సో ఫస్ట్ రెండు బాడీలు తీసుకున్నాం, వాటికి M1 M2 అనే మాస్ తీసుకున్నాం, U1 U2 అనే వెలాసిటీ తీసుకున్నాం. తర్వాత ఈ బాడీ రెండు ఇంటరాక్ట్ అయ్యాయి. ఇవి రెండు సేమ్ వెలాసిటీ. ఈ డయాగ్రామ్ ఇలా వచ్చింది కానీ సేమ్ బాడీస్, సేమ్ సైజు వెయిట్, కానీ వెలాసిటీ చేంజ్ ఉంటుంది కాబట్టి ఇవి ఎప్పుడు కొలిజన్ అంటే రాస్తుంది బిఫోర్ కొలిజన్. ఇది ఇన్ కొలిజన్, ఇది ఆఫ్టర్ కొలిజన్. అంటే ఫస్ట్ రెండు బాడీలు ఉన్నాయి, వీటి మీద ఇలా రెండు బాడీలు ఉన్నప్పుడు ఈ రెండింటికి ఒక సమ్ వెలాసిటీ ఉంది, ఏదో మనకు ఆ వాల్యూ తెలియదు. వీటిని రెండు ఒక్కసారి ఇలా ఢీ కొట్టినప్పుడు వాటి వెలాసిటీ సేమ్ M1 M2 U1 U2 స్పీడ్. నెక్స్ట్ ఇవి ఎప్పుడైతే డివైడ్ అయ్యి దూరం పోతాయో అప్పుడు V1 V2 వెలాసిటీస్. ఎందుకంటే ఒక ఆబ్జెక్టు ఇక్కడ ఉందంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ పోయిందంటే ఇది ఇక్కడ వెలాసిటీ V తీసుకుంటాం, ఇక్కడ U తీసుకుంటాం, అవునా? సేమ్ ఇక్కడ కూడా అదే కేసు. ఇది ఈ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఓకే, లెట్ us కన్సిడర్ అని దీంట్లో ఉన్న డేటాని ఇలా రాయాలి. ఇప్పుడు మెయిన్గా ఒక బాడీ మూవ్ అవుతుందంటే దానికి కొద్దిగా మోషన్ ఉంటుంది, ఈ బాడీ కొద్దిగా మోషన్ ఉంటుంది. సో దీనికి
కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ వీటికి మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ, వీటికి మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ. మీకు ఆల్రెడీ ముందే చెప్పిన, ముందు వీడియోలో వాట్ ఈస్ ఎనర్జీ చెప్పిన, ఎనర్జీ ఒక టైప్ చెప్పిన. మోషన్లో ఉంటే కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ మూవ్స్ విత్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. మోషన్తో మూవ్ అయ్యే ప్రతి ఒక్క బాడీ పైన ఉండే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఇక్కడ మనకి మూమెంటం అంటే ఏంటి? P = mv. ఇది మూమెంటం యొక్క ఫార్ములా, అవునా? సో మూమెంటం అంటే మాస్ ఉన్న ఆబ్జెక్ట్కి కొద్దిగా వెలాసిటీ ఉంటే మూమెంటం ఉన్నట్టు. సో దీనికి మాస్ m1 ఉంది, మూమెంటం ఉంది. సో ఇక్కడ మూమెంటం, ఇక్కడ మూమెంటం, ఇక్కడ 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 మొత్తం ఎంటైర్ పొజిషన్లో మూమెంటం అనేది జరిగింది, అవునా? సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ముందు రాసుకున్న ప్రకారం నుంచి మూమెంటం పొజిషన్ తీయచ్చు. సార్ మూమెంటం ఎలాగైనా జరగచ్చు. ఫస్ట్ మూమెంటంని P తో డినోట్ చేస్తాం. మూమెంటం ఆఫ్ మాస్ m1 ఈజ్ m1 యొక్క మాస్ అంటే మాస్ m1 తీసుకున్నాం. ఈ బాడీ యొక్క మూమెంటం అంటే ఫార్ములా ఏంటి? P = mv. ఇది ఫార్ములా mv కదా. ఇక్కడ m అంటే ఏంటి? మాస్ ఆఫ్ ఏ బాడీ ఏంటి? m1. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఏంటి? u1. సో m1 ఎలా రాసుకోవచ్చు? m1 u1. ఇది p1 యొక్క p వెలాసిటీ ఆఫ్ m1. ఇక్కడ ఇనిషియల్ మూమెంటం ఆఫ్ బాడీ m1. ఇక్కడ బాడీ సేమ్ ఇనిషియల్ మూమెంటం ఆఫ్ బాడీ m2. ఇనిషియల్ మూమెంటం ఆఫ్ బాడీ m2. సేమ్ m2 కి ఏం మాస్ ఉంది? m2 మాస్, వెలాసిటీ వచ్చేసి u2. m2 u2 ఇవి మూమెంటం వచ్చినాయి. మరి దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాడీ m1. కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ 1/2 mv². ఇది ఎలా వచ్చిందో మనం డిరైవ్ చేసినాం. ముందు వీడియోలో నేను స్టార్టింగ్లో వర్క్ ఎనర్జీ చెప్పినప్పుడు ఇది ఎలా వచ్చిందో డిరైవ్ చేసినాం. ఇది కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ 1/2 అనేది సేమ్ మొత్తానికి 1/2. ఇక్కడ m ఏ బాడీది? m1. ఇక్కడ m1 బాడీ m1ది m1 తీసుకుంటాం. ఓకే, ఇక్కడ m1. నెక్స్ట్ ఇక్కడ వెలాసిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఏంది? u1². నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మనం ఇక్కడే మాట్లాడుతుంది, ఇక్కడే. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాడీ m2. m2కి సేమ్ ఇక్కడ m2 వస్తుంది, u2 వస్తుంది. 1/2 m2 u2². ఈ బాడీకి దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటాయి, పొటెన్షియల్ ఎనర్జీ 2. దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటాయి, పొటెన్షియల్ ఎనర్జీ 2. 2 + 2 4. ఇది 4. ఇది మొత్తం మెయిన్ మనకి ఇందులో. దీంతో మనము ఈక్వేషన్స్ కనుక్కుంటాం. ఇది ఇనిషియల్ అంటే బిఫోర్ కొలిషన్. ఇప్పుడు ఆఫ్టర్ కొలిషన్ దగ్గర షార్ట్ ఫామ్లో రాస్తాం. సేమ్ ఇదే డాటా ఉంటుంది. అక్కడ ఏమొస్తుందంటే ఫైనల్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ m1, ఫైనల్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ m2, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ m1. ఇక్కడ ఇనిషియల్ kinetic energy of a body m1, the I. Initial kinetic energy of a body m2. సేమ్ దీన్నే ఇక్కడ కూడా రాద్దాం. ఇక్కడ ఫైనల్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ m1. ఫైనల్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ m1 యొక్క ఫైనల్ మూమెంటం అంటే ఫార్ములా ఏంటి? P = mv. సో mv అయితే m ప్లస్లో m1, v ప్లస్లో ఇక్కడ వెలాసిటీ v1 వస్తుంది. ఓకే, ఇది సేమ్. నెక్స్ట్ ఈ బాడీకి మూమెంటం, ఫైనల్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ m2. ఫైనల్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ m2. ఈ m2 యొక్క మూమెంటం, దీనికి మూమెంటం ఫార్ములా ఏంటి? mv. మొత్తం ఇందులో యూజ్ అయ్యేది ఈ రెండే ఫార్ములాలు. P = mv, K = 1/2 mv². ఇప్పుడు ఫైనల్ మూమెంటం ఆఫ్ ఏ బాడీ m2 యొక్క మూమెంటం ఏంటి? m2 v2. ఓకే, మూమెంటం అయిపోయింది. దీని కైనెటిక్ ఎనర్జీ, దీని కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ m1 యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత?
దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత. సేమ్ ఇదే ఫార్ములా ఆఫ్ ఎం అంటే ఇక్కడ ఇప్పుడు మనం m1 తీసుకున్నప్పుడు m1 ఇక్కడ వెలాసిటీ అనేది ఇక్కడ u అయింది కాబట్టి ఇక్కడ v అవుతుంది ఫైనల్ వెలాసిటీ v1. సేమ్ ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ రాస్తుంది. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ m2 ఈజ్ 1/2 m2 v2. ఇక్కడ నేను స్క్వేర్ రాయలేదు కానీ రాయాలి ఎందుకంటే ఫార్ములాలో ఉంది. ఇది ఇనిషియల్ అంటే ఈ డాటా మొత్తం దీనికి సంబంధించింది, ఈ డాటా మొత్తం దీనికి సంబంధించింది. మొత్తం ఇందులో నుంచి అందులో నుంచి ఎంటైర్ టాపిక్ మనం తీస్తాం. ఓకే అక్కడ ఉన్న వాల్యూని నేను ఇక్కడ చిన్నగా స్మాల్గా రాస్తున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు బ్లాక్ బోర్డ్ సరిపోదో చూద్దాం. ఫస్ట్ లీనియర్ మూమెంటం ప్రకారం ఏంటి ఇనిషియల్ మూమెంటం ప్రకారం లా ఆఫ్ మూమెంటం ప్రకారం లీనియర్ లా ఆఫ్ మూమెంటం ప్రకారం ఇనిషియల్ మూమెంటం ఫైనల్ మూమెంటం. ఇది ఒక ఫార్ములా ఏంటంటే మనం లీనియర్ ఈక్వేషన్ చేస్తాం. p1 డాష్ ప్లస్ p డాష్ 2 ఈజ్ ఈక్వల్స్ టు p1a ప్లస్ p1b. ఈ డాష్ తీసిన పర్లేదు అంటే ఇనిషియల్లో ఉన్న మూమెంటం ఫైనల్లో వచ్చే మూమెంటం ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చూడండి ఇనిషియల్లో వచ్చిన ఈ రెండు మూమెంటంలు ఈక్వల్స్ టు ఈ మూమెంటం అని ఇలా చెప్తుంది. సో మనం దీన్ని ఇలా బేస్ చేసుకుని ఆ వాల్యూస్ ఇక్కడ రాసుకుంటే ఈ ఫార్ములా తీసేస్తున్నాం. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. మూమెంటం ఆఫ్ m1 రాద్దాం. m1 u1 నెక్స్ట్ ప్లస్ m2 u2 నెక్స్ట్ ఈక్వల్స్ ఇది ప్లస్ వీటిని యాడ్ చేసి ఇనిషియల్ మూమెంటం ఇక్కడ ఉన్న ఇనిషియల్ మూమెంటం ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం m1 v1 ప్లస్ m2 v2. ఇక్కడ చూస్తే m1 వాల్యూస్ ఒకవైపు వస్తే m2 ఒక వాల్యూ వస్తే m1 m2 కామన్ తీస్తే మనకు సర్టెన్ ఏదో ఒక ఈక్వేషన్ వస్తుంది కదా. సో దాన్ని మనం రీఅరేంజింగ్ అంటాం. ఇది వస్తుంది ఇది పోతుంది. ఇక్కడ ఉన్న వాల్యూ ఇంతే ఉంటుంది m1 u1 ఇక్కడ m1 u1 ప్లస్ బికమ్స్ టు మైనస్ m1 v1 ఈక్వల్స్ టు ఇక్కడ m2 అంతే ఉంటుంది m2 v2 ఇక్కడ ప్లస్ బికమ్స్ టు మైనస్. సో m2 u2 m1 m2 మొత్తానికి ఇందులో m2 కామన్ m1 కామన్ తీస్తే మిగిలిన u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 కామన్ తీస్తే v2 మైనస్ u2. సో ఇది మనకి ఈ కొలిషన్లో ఉన్న చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. దీన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేద్దాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఈక్వేషన్. సో సేమ్ ఇలాగే లీనియర్ లా ఆఫ్ మూమెంటం లాగానే లా ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. సో దీనికి తేడా ఏంటో వీటికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. సో సేమ్ ఇప్పుడైతే మూమెంటం ఎలా అయితే కంప్లీట్ అయిపోయిందో ఈ రెండు కంప్లీట్ అయిపోయినాయో ఇప్పుడు ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూస్ ఇక్కడ రాస్తాం. ఫస్ట్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి 1/2 m1 v1 స్క్వేర్ ప్లస్ 1/2 m2 v2 స్క్వేర్. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీలో మనకి ఇది రాదు, మూమెంటం ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ మూమెంటం అనేది ఈ రెండు తీసుకుంటాం అవునా. ఇక్కడ v1 తీసుకుంటాం, సో ఇక్కడ u1 తీసుకోవాలి.
సారీ ఇక్కడ u1 తీసుకోవాలి, ఎందుకంటే ఇనిషియల్ వెలాసిటీలో పాయింట్ ఇక్కడ వెలాసిటీ u1 తీసుకుంటాం, ఇక్కడ v1 తీసుకుంటాం, అవునా? సో ఇక్కడ u1 తీసుకున్నాం, సో సారీ u1 u2. నెక్స్ట్ 1/2 m1 v1 స్క్వేర్, ఓకే, ప్లస్ 1/2 m2 v2 స్క్వేర్. సో ఇక్కడ మీరు కంపేర్ చేస్తే ఇందులో 1/2, ఇందులో 1/2, ఇందులో 1/2, ఇందులో 1/2. సో మొత్తానికి ఇందులో నుంచి 1/2, ఇందులో నుంచి 1/2 తీస్తే మనకి ఏమొస్తుంది? 1/2 కామన్ తీస్తే m1 u1 స్క్వేర్ ప్లస్ m2 u2 స్క్వేర్, అవునా? నెక్స్ట్ ఇక్కడ 1/2 కామన్ తీస్తే m1 v1 స్క్వేర్ ప్లస్ m2 v2 స్క్వేర్. ఇక్కడ చూడండి 1/2 క్యాన్సల్, ఇది క్యాన్సల్, ఓకే, దీన్ని క్యాన్సల్ అంటే రద్దు చేసుకున్నాం, ఓకే, రెండు గెట్ క్యాన్సల్. సేమ్ మళ్ళీ ఇప్పుడు ముందేలా చేసినామో సేమ్ అలాగే m1 u1 m2 v2, అవునా? ఇక్కడ m1 ఇక్కడ m1 ఉంది కాబట్టి దీన్ని ఇటు పంపించేద్దాం, దీన్ని పంపించేద్దాం, దీన్ని రీఅరేంజింగ్ అంటాం, రీఅరేంజింగ్. సో m1 u1 స్క్వేర్ మైనస్ m1 v1 స్క్వేర్. సో నెక్స్ట్ m2 v2 స్క్వేర్ మైనస్ ఇక్కడ ఉన్నది ఇది పోతుంది m2 u2 స్క్వేర్, అవునా? సేమ్ ఇందాకే ఇక్కడ చూసినట్టే m1 m2 కామన్. సో m1 కామన్ ఇస్తే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ is equals to m2 కామన్ ఇస్తే v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. ఈ ఈక్వేషన్ దీని ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ ఈక్వేషన్కి m1 u1 మైనస్ v1 m2 v2 మైనస్ u2 సేమ్ ఇక్కడే m1 u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈక్వల్స్ టు m2 v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్, అవునా? వీటి రెండింటిని డివైడ్ చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది? u1 v1 వస్తాయి, m1 m2 క్యాన్సిల్ అయిపోతాయి. సో దాన్ని ఇక్కడ చేస్తున్నాను నేను, డివైడింగ్ ఈక్వేషన్ 2 అండ్ 1. ఈ ఈక్వేషన్ డివైడ్ చేస్తాం, ఓకే. ఈ ఈక్వేషన్ ఏంటి? m1 కామన్ u1 స్క్వేర్ మైనస్ కామన్ v1 స్క్వేర్ ఈక్వల్స్ టు m2 v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. సో ఈ ఒక్క ఈక్వేషన్ నుంచి మనం ఏమేమి తీయచ్చు చూద్దాం. u1 v1 ఈక్వల్స్ టు m2 v2 మైనస్ v2. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఏ ఫామ్లో ఉంది? ఇక్కడ రాసారు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉందా? ఈ టర్మ్, ఈ ఒక్క టర్మ్, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అవునా? ఏ మైనస్ బి రాసుకుంటే ఇక్కడ ఉన్న దీన్ని ఏబి ఏ మైనస్ బి అనుకున్నాం. ఈ ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే మనకు ఒక సింగిల్ టర్మ్ మిగులుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా, సరే రాస్తా. దీన్ని మనం ఆ ఫార్ములా కన్వర్ట్ చేస్తున్నాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కన్వర్ట్ చేస్తే m1 u1 ప్లస్ u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 is equals to m2 ప్లస్ m2 కామన్ ఇస్తే v2 ఇక్కడ v1 ఆగి v2 మైనస్ u2 ఇక్కడనే రాసుకున్నా v2 ప్లస్ u2 మొత్తానికి బై ఇక్కడ m1 సేమ్ u1 మైనస్ v1 ఇంటూ అంటే ఇక్కడ ఈక్వల్స్ టు ఈ m కిందనే ఉంది అనుకోండి. అంటే ఇక్కడ గ్యాప్ ఇవ్వడం కూడా తక్కువ రాస్తున్నా కానీ ఇలా రాయాలి. అసలు మీ నోట్స్లో గ్యాప్ ఉంది కాబట్టి రాసుకున్నాను కదా. ఇక్కడ v2 మైనస్ u2 ఇక్కడ మీరు కంపేర్ చేస్తే మనం ఎప్పుడైనా సరే 2/2 ఇంటూ 4 ఇంటూ 3 ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఈ2 క్యాన్సల్ చేస్తాం, మిగిలిన 4/3 ఉంచుకుంటాం. అంటే అది ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు ఇక్కడ చూస్తే m1 క్యాన్సల్, m2 ఆల్సో క్యాన్సల్. ఇక్కడ u1 మైనస్ v1 v2 మైనస్ u2 క్యాన్సల్. సో ఓవరాల్గా మనకు మిగిలింది u1
ప్లస్ v1 ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. సో నేను ఏమని చెప్పిన, రెండు వెలాసిటీ ఇస్తాడు. ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ మాస్ m2, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ m1. సో దీన్ని ఏం రాస్తామంటే రిలేటివ్ వెలాసిటీస్ బిఫోర్ కొలిజన్ అంటారు. దీన్ని అప్రోచ్ కూడా అంటారు. తర్వాత రిలేటివ్ వెలాసిటీస్ ఆఫ్టర్ కొలిజన్. అంటే దీంట్లో ఏముందంటే దీన్ని అప్రోచ్ అని అంటారు, దీన్ని సపరేషన్ అంటారు. మనకి వాళ్ళు క్వశ్చన్ ఎట్లా వస్తారంటే ద కొలిజన్, ఫైండ్ ద కొలిజన్ వెన్ అండ్ ప్రూవ్ రిలేటివ్ వెలాసిటీ అప్రోచ్ కానీ బిఫోర్ సొల్యూషన్ కానీ ఈక్వల్స్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ కానీ సపరేషన్ కానీ అడిగితే మనం ముందుగా ఆ రెండు బాడీ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడుతుంది. ఓకే, ఇదొక క్వశ్చన్ అడుగుతున్నాడు. లేకపోతే లాస్ట్లో v1 వాల్యూ అండ్ v2 వాల్యూ ఎలా కనుక్కోవాలని అడుగుతున్నాడు. డైరెక్ట్ ఈ ఈక్వేషన్ మేము ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. దీని ఈక్వేషన్ 3 అనుకోండి. డైరెక్ట్ v1 వాల్యూ v2 వాల్యూ కనుక్కోండి అంటాడు. అది కనుక్కోవడానికి అంటే ప్రాబ్లం చేయాలి. సో ఫస్ట్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దానికి వాల్యూ వస్తుంది. ఇప్పుడు v1 వాల్యూ తీసుకుంటే v2 వాల్యూ వస్తుంది. ఓకే, v2 వాల్యూ తీసుకుంటే u1 వాల్యూ వస్తుంది. సో ఈ ఈక్వేషన్ నుండి మనం ఎలా రాయొచ్చు, ఫస్ట్ v1 వాల్యూ తీసుకుందాం. v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2, u1 అయిపోతే మైనస్ u1. దీని ఈక్వేషన్ 4 అనుకుందాం. ఈక్వేషన్ 4. సో ఈ ఈక్వేషన్ 4 మనకు వచ్చిన ఈ ఫస్ట్ ఈక్వేషన్, ఇది మెయిన్ ఈక్వేషన్ అన్నా కదా. ఈ ఈక్వేషన్ ఇక్కడ రాసుకుందాం. m1 u1 మైనస్ v1 ఈక్వల్స్ టు m2 v2 మైనస్ u2. ఇక్కడ ఈ మొత్తం ఈక్వేషన్ని ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ v1 వాల్యూ అంటే ఇక్కడ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు వస్తుంది. ఓకే, ఈ పార్ట్ని రబ్ చేస్తున్నాము. m1 ఇక్కడ u1 మైనస్ ఇక్కడ v1 ప్లస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే v2 ప్లస్ u2 మైనస్ u1. అవునా? సో ఇది m1. సో m2ని అసలు మనం ఏమనట్లేదు. ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ u2. మీరు రాసేటప్పుడు vని uగా రాసిన, uని vగా రాసిన మొత్తం ప్రాబ్లం తప్పు వస్తుంది. సో జాగ్రత్త, రాసేటప్పుడు v ఎక్కడ రాయాలి, u ఎక్కడ రాయాలి. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ v బదులు u రాసింది అనుకోండి, ఇప్పుడు ఏమైపోద్ది, u2 మైనస్ u1 u2. అసలు v2 వాల్యూనే ఉండదు. కాబట్టి ఇక్కడ ఏది ఉంటే అదే రాయండి. ఫస్ట్ మీకు ఆ పారామీటర్స్ దాకా రాస్తే మీకు 3 మార్క్స్ అవార్డ్ అయితే అవి జస్ట్ ఆ కొలిజన్ రాసి ఈ వాల్యూస్ రాస్తే మీకు 3 మార్క్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ వచ్చేసేయండి. మొత్తం టర్మ్లో u1 ఉంది. u1ని మనం ఇప్పుడు ఇంటూ చేద్దాం. సరే, ఫస్ట్ m1 మైనస్ m2 u2 ప్లస్ m1 u2 మైనస్ m1 u1 ఈక్వల్స్ టు m2 v2 మైనస్ u2. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ m1 u1, ఇక్కడ m1 u1. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ 2m1 u1. సో ప్లస్ ఇది m2 u2 ప్లస్ m1 u2 ఈక్వల్స్ టు ఇది మైనస్ చేస్తే మైనస్ m1 u2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ m1 u1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m1 u1. ఇక్కడ రెండు m1 u1 2m1 u1 m2 v2 అంటే మైనస్ m2 v2, ఇక్కడ m1 u2. ఓకే, ఇక్కడ సేమ్ m2 v2 మైనస్ m2 u2. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న v టర్మ్ని అటు పంపించేసి ఈ m2 u2ని ఇటు పంపించేయాలి. ఎందుకంటే మనకి m2 వాల్యూ కావాలి కాబట్టి. సో ఇక్కడ 2m1 u1 ఇక్కడ ఉన్నది ప్లస్ m1 u2. ఈ
ఈ టర్మ్ ఇటు వచ్చేస్తే ఇక్కడ ఉన్న టర్మ్ ఇక్కడికి ప్లస్ అయిపోతుంది, ప్లస్ m2 u2 ఈక్వల్స్ టు m2 v2 మైనస్ m2 v2. ఇక్కడ చూసుకుంటే 2m1 m1 u2 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m2 v2, ఇక్కడ m1 v2, ఇక్కడ m1 సారీ ఇక్కడ m1 ఉంది కాబట్టి m1 v2 వస్తుంది. సో ఇందులో 2m1 u1 ప్లస్ m1 u2లో ఇక్కడ m2 ఉంది కదా, m1ని ఇది ఇంతే వచ్చేసి ఇది m2 u2 చేసుకొని ఫస్ట్ ఇక్కడ చేద్దాం. ఇక్కడ v1 కామన్ v2 కామన్ తీస్తే m2 మైనస్ m1 అవునా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ u2 ఇక్కడ u2 సేమ్ ఉన్నాయా, u2 కామన్ తీసి 2m1 u1 ఉంది, ఇక్కడ u2 రౌండ్ ఆఫ్ పెట్టినా మీరు పెట్టకండి, ఇక్కడ u2 ఉంది కదా, u2 కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఇక్కడ u2. ఈ మొత్తంలో u2ని కామన్ తీసిన అర్థమైందా. 2m1 u1 ఎందుకు వచ్చింది, m1 u1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m1 u1 ఇక్కడ ప్లస్ ఇది 2m1 ఇది వచ్చింది. సో v2 ఈ టర్మ్ మనకి ఇటు పోతే మొత్తానికి బై వస్తుంది m2 మైనస్ m1 అవునా. దీన్ని ఇటు రాసుకుంటున్నాం, ఇది v2. సో v2 ఈజ్ ఈక్వల్స్ టు దీనికి సపరేట్ రాస్తున్నాం. ఎలా అంటే 2m1 u1 బై m2 మైనస్ m1 ఇక్కడ ప్లస్ ఉంది. చాలామంది ఇక్కడ దగ్గర రాగానే 2m1 u1 అని రాసేసి ఇంటూ రాసేస్తారు. సో అది కాదు, ప్లస్ అంటే v2 అనేది సమ్ మాస్కి సమ్ వెలాసిటీ అనే రెండు పార్టికల్స్ యాడ్ చేస్తే v2 వస్తుంది అన్నట్టు. సో m1 m2 ఇక్కడ u2 బై m2 మైనస్ m1. మళ్ళీ ఇప్పుడు ఇది చూస్తే డినామినేటర్ అండ్ ఈక్వల్ వస్తుంది, రాసుకుందాం ఏది ప్లస్ ఇది రాస్తాం. సో మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది. సో v2 వాల్యూ అనేది ఇది, ఓకే ఇది v2 వాల్యూ మనం ఏ సబ్స్టిట్యూట్ చేసినాం, ఇక్కడ v1 సబ్స్టిట్యూట్ చేస్తే v2 వచ్చింది. సో అలాగే ఇప్పుడు v2లోని ఇందులో నుంచి v2 వాల్యూ తీసుకుంటే v1 వాల్యూ వస్తే అప్పుడు ఇవి రెండు కొలిజన్ అయినట్టు. థర్డ్ ఈక్వేషన్ నుండి మనము v2 వాల్యూ రాసుకుంటే v2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, v2 ఈజ్ ఈక్వల్స్ టు v1 ప్లస్ u1 మైనస్ u2. ఇందాక మనము v1 వాల్యూ తీసుకున్నాం, తీసుకుంటే మనకి v2 వాల్యూ లాస్ట్లో వచ్చింది. సో ఇప్పుడు v2 వాల్యూ తీసుకుంటే మనకి v1 వాల్యూ వస్తే m1 ఈక్వల్స్ టు m2. సో అంటే ఏంటంటే వీటి రెండు డినామినేటర్ సేమ్ వస్తాయి అంటే వాటి రెండు డినామినేటర్ సేమ్ వస్తే వెలాసిటీస్ ఈక్వల్ అయినాయంటే మాస్ కూడా అది ఆటోమేటిక్గా ఈక్వల్. సో సేమ్ మళ్ళీ ఈ ఈక్వేషన్లోనే v2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి m1 u1 మైనస్ v1 ప్లస్ m2 v2 వాల్యూ v1 ప్లస్ u1 మైనస్ u2 ఇక్కడ మైనస్ u2 సేమ్ ఇక్కడ ఉన్నది v2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన v2 వాల్యూ ఇక్కడ దాకా u2 అనేది u2 అది క్వశ్చన్ ఉంది అంటే ఈక్వేషన్ ఉంది. సో దీన్ని ఇంటూ చేస్తే m1 u1 మైనస్ m1 v1 ఓకే ఇది ప్లస్ సారీ ఇక్కడ ఈక్వల్స్ m1 ఈక్వల్స్ m2 v1 ప్లస్ m2 u1 మైనస్ m2 u2 మైనస్ m2 u2. ఇక్కడ చూసుకోండి v1 వాల్యూ మనకు కావాలి. సో ఇక్కడ రెండు v1 ఉన్నాయి, దీన్ని పంపించేసేసి దీన్ని ఒక్కదానికి పంపించేసేస్తే మనకు v2 వాల్యూ వస్తుంది. సో దీన్ని ఇటు పంపించేసి దీన్ని ఇటు పంపించేస్తాను. సో ఇదేమవుతుంది ప్లస్ b ఈక్వల్స్ టు మైనస్ m2 v1 మైనస్ m1 v1. అలానే చేయొచ్చు మీరు, దీన్ని పంపించి గవర్నమెంట్ పంపించిన పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మైనస్ కామన్ తీసేసి అది పంపించేస్తే అయిపోతుంది. ఓకే ఇక్కడ ఏమొస్తుంది m2 ఇక్కడ ఫస్ట్ ఉన్న వాల్యూస్ వస్తుంది u1 మైనస్ m2 u2 ఇక్కడ రెండు m2 u2 ఉన్నాయి. సో -1 అంటే -2 ఎలా అవుతుందో సేమ్ మైనస్ ఇదొక టర్మ్ అంటే -2 అయిపోతుంది. ఇక్కడే లాగ్ చేయొచ్చు కానీ సో ఇక్కడే ఇందులో చూస్తే v1 కామన్ తీయచ్చు,
v1 కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో v1 కామన్ తీస్తే m1 మైనస్ m2 అర్థమైందా? దీంట్లో నుంచి v1 కామన్ తీస్తే m1 మైనస్ m2 అయింది. సో ఈక్వల్స్ టు ఇందులో నుండి ఇది v2 సారీ ఇది u1 ఇది u1 ఇది m2 u1 మైనస్ 2m2 u2. సో మొత్తానికి మనకి v1 కావాలి, మనం v2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో v1 ఈక్వల్స్ టు m2 u1 మైనస్ 2m2 u2 బై ఈ వాల్యూ వస్తుంది m1 మైనస్ m2. ఇందాక ముందు మనకి m2 మైనస్ m1 వచ్చేది, ఇప్పుడు m1 మైనస్ m2 వస్తుంది. దీన్ని మనం స్ప్లిట్ చేసి రాసుకుంటే m2 u1 బై m1 మైనస్ m2 మైనస్ ఈసారి m2 2m2 u2 బై m1 మైనస్ m2. సో మళ్ళీ ఈ రెండు డినామినేటర్ ఈక్వల్ అయితే మొత్తానికి రాసేసి m2 u1 మైనస్ 2m2 u2 అంతా రాసేయచ్చు ఇక్కడ ఇది. సో మొత్తానికి v1 ఫస్ట్ మనము v2 వాల్యూ తీసుకుంటే సమ్ v1 వచ్చింది. సో v1 వాల్యూ తీసుకుంటే మనకి v2 వచ్చింది. అంటే ఇది తీసుకుంటే ఇది వచ్చింది, ఇది తీసుకుంటే ఇది వచ్చింది. సో ఇవి రెండు వెలాసిటీస్ అనేది m1 m2 కాబట్టి సో m1 and m2 ఆర్ ఈక్వల్. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో నుండి ఇప్పటిదాకా ఈ ఈక్వేషన్ దాకా రాసి ఇది రాయకుండా అవసరం లేదు, రాస్తే మీ ఇష్టం. రాస్తే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అన్ని క్యాటగిరీలో పడుతుంది. కొలిషన్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. కొలిషన్లో 3 ఉంటాయి. ఎలాస్టిక్ అంటే ఇక్కడ మూమెంటము కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్. ఇన్ఎలాస్టిక్ అంటే మూమెంటం కన్జర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ నాట్ కన్జర్వ్డ్. కంప్లీట్లీ ఎలాస్టిక్ అంటే ఆ రెండు బాడీస్ ఆఫ్టర్ కొలిషన్ అయినా కానీ అంతే పోతాయి. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎక్కువ మనం క్యారమ్ ఆడేటప్పుడు స్ట్రైకర్తో కాయిన్ కొట్టినప్పుడు హోల్లోకి స్ట్రైకర్ కాయిన్ ఒకటేసారి పోతుంది. సో అది కంప్లీట్లీ ఎలాస్టిక్. ఇవి వీటి డెఫినేషన్స్. మొత్తానికి ఓవరాల్గా ఫస్ట్ వీడియోలో వాట్ ఈస్ వర్క్ అంటే ఏదో చెప్పిన, వర్క్ గురించి చెప్పిన, తర్వాత ఎనర్జీ గురించి, ఇప్పుడు కొలిషన్ గురించి. అందులో మీకు ఇంపార్టెంట్ ఫస్ట్ వర్క్ ఎనర్జీ థియరీ చెప్పిన, అది ఒక ఇంపార్టెంట్. ఒకటి ఫ్రీలీ ఫాలింగ్ బాడీము అండ్ మెకానికల్ ఎనర్జీ కన్జర్వేటివ్గా చెప్పిన. ఇప్పుడు కొలిషన్. ఈ 3 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.